నీకెప్పుడైనా అనిపించిందా ఈ ప్రపంచంలో ఎక్కువ కష్టాలు నీకే ఎందుకు వస్తాయి అని? నీ చిన్నతనంలో నిన్ను నువ్వు మైమరిచిపోయి ఆనందంతో ఆడిన ఆటలు గుర్తు తెచ్చుకో. ఆ ఆనందం, ఆ చురుకుదనం ఇప్పుడు ఏమైంది? నీ జీవితంలో నువ్వు ఎక్కడ తప్పటడుగు వేశావో చెప్తా విను. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ప్రపంచంలోని విషయాలను రెండుగా విడగొడతావు. ఒకటి ఇష్టం, ఇంకొకటి అయిష్టం. వయసు పెరిగే కొద్దీ వీటిని ఎక్స్పాండ్ చేస్తూ అలవాట్లుగా మార్చుకుంటావు. ఇష్టం లేని కష్టాలను, విషయాలను పదే పదే తలుచుకుంటూ బాధపడుతుంటావు. ఎందుకంటే ఇవి నీ బ్రెయిన్ లో అలవాట్లుగా మారిపోయాయి కనుక. ఇష్టం ఉన్నవి ఎక్కువ రోజులు నీ దగ్గర ఉండవు కనుక పోయినప్పుడు కూడా బాధ కలుగుతుంది. ఇవే నీకు కష్టాల్లా అనిపిస్తాయి. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకా బాగా బలపడతాయి. వయసు పెరిగే కొద్దీ వాటి నుండి బయటపడడం కష్టం అవుతుంది. నీకు తెలుసా, దేవుడు నీకు పుట్టుకతోనే ఒక వరాన్ని ఇచ్చాడు అని. నువ్వు ఏదైతే తీవ్రంగా ఆకర్షిస్తూ ఆలోచిస్తావో దానినే నువ్వు సొంతం చేసుకునే వరాన్ని నీకు ఇచ్చాడు. మరి నువ్వెందుకు పదే పదే కష్టాలను, నీకు ఇష్టం లేని వాటిని, నీకు దూరమైన వాటిని తలుచుకుంటూ దేవుడిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేస్తున్నావు? గుర్తుపెట్టుకో, కష్టాలనేవి మన మనసులోనే పుడతాయే గాని బయట కాదు. ఆలోచనలే నీ కష్టాలకు మూలం. ఒకసారి వర్తమానంలో బ్రతకడానికి ప్రయత్నించు. అదే నీ ఆనందానికి మొదటి అడుగు అవుతుంది.